Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. కీర్తనల గ్రంథం 105వ అధ్యాయం 3వ వచనం. గ్లోరీ ఇన్ హిస్ హోలీ నేమ్. ది బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 105 verse 3. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయములోను ప్రభుని యేసుక్రీస్తు వారు కూడా మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. భక్తుడైన దావీదు కూడా మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క మాటలను మన ఎడల బోధిస్తున్నాడండి. అయితే దావీదు ఏమంటున్నాడంటే, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి అని మాట్లాడుతున్నాడు. మరి మనము కూడా మనకున్న దాన్ని బట్టు, మన జ్ఞానం బట్టు, మన యొక్క ఆస్తిని బట్టు, అంతస్తును బట్టు మనం అతిశయించకూడదు. కానీ దేవుని యొక్క పరిశుద్ధ నామమును బట్టి మాత్రమే మనం అతిశయించాలి. ఆయన వలన మనకు సంతోషం, ఆనందమును, నెమ్మదిని, సమాధానమును దేవుడు మనకు దయచేస్తాడు. మరి దేవునికి ఇష్టమైన వారంగా జీవిస్తూ ఆయన త్రోవలో నడిచే వారంగా మనమంతా జీవించుదాం. మనము కూడా దేవుని యొక్క పరిశుద్ధ నామమును బట్టి అతిశయిస్తూ, పరిశుద్ధ నామమును బట్టే మనము ఆయనను విశ్వసించాలి. ఆయన మన ఎడల ఎన్నో అద్భుతమైన కార్యములు చేయగలిగే దేవుడై ఉన్నాడు కనుక ఈ దినమున ప్రతి ఒక్కరితోనూ దేవుడు మరి అందరితో మాట్లాడి మరి మనందరితో కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు తెలియచేస్తున్న ఆయన యొక్క పరిశుద్ధ నామమును బట్టి నేను మనమందరము అతిశయించుదుము కాక. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, మా ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రములు దేవా. నాయన, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి మేము అతిశయిస్తున్నాం ప్రభా. కేవలం ప్రభా మా జ్ఞానము, మా బుద్ధి, మా వివేచన కాదు కానీ దేవా, నీ యొక్క పరిశుద్ధ నామమును బట్టే మేము అతిశయించాలి దేవా. ప్రభా, అట్టి కృప మాకు, నీ వాక్యం వింటున్న వారందరికీ వారి వారి కుటుంబ జీవితాలలో కూడా నాయన నీ పరిశుద్ధ నామమును బట్టి మాత్రమే అతిశయించే అట్టి కృపా కాపుదల మాకు, నీ వాక్యం వింటున్న వారందరికీ దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.